కనీసం పిల్లలు ఉన్నారు లేకపోతే ముసలి వాళ్ళకి చూడకుండా కూడా ఇష్టాంతో కూడా పోలీసులు లాక్కెళ్ళిపోతున్నారు అని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేసిన. ఇంకా చూద్దాం, ఇంకా చాలా మంది కూడా ఇక్కడ రైతులు ఉన్నారు, రైతులతో కూడా ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, మరి ఎందుకు ఏ విధంగా ఇటువంటి అంటే కనీసం వాళ్ళకు ఎటువంటి అంటే ఇంతకుముందు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా ఎలక్షన్స్ టైంలో కష్టాలు మీకు తప్ప ప్రారంభం చేస్తారని చెప్పి హామీ ఇచ్చిందంట. హామీ ఇచ్చింది కనీసం ఎమ్మెల్యే ఇటు వచ్చి కనీసం ఇక్కడ ఏం జరిగితే కనీసం చూడట్లేదు అని చెప్పేసి కూడా ఆవేదన చెందుతారు. అమ్మ ఏం చెప్తారు అంటే మీరు చాలా దాదాపు వారం రోజులు ఎక్కువ అవుతుంది మీరు ఇక్కడ చేయబట్టి ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే వచ్చి కూడా పోలీసులు లాక్కెళ్ళినట్టున్నారు. ఇది ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఏం చెప్తారు? న్యాయం చేయాలి. ప్రకాష్ గౌడ్ ఏడుందో వచ్చి మాకు న్యాయం చెప్పాలి. అగ్రగణ్యంగా మాకు ఏం సమాధానం చెప్పకుండా ఎన్ని రోజులు చూసాలి. అదే బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ముసలి అందరూ అదే చేత కాకుండా పొద్దు నుంచి ఏడ్చుకుంటే ముసలి సార్ ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ పడ్డారు. మా వాళ్ళు వీడికి వచ్చి మాట్లాడడానికి వస్తే తీసుకొని జైలు వేస్తారు సార్. మా వాళ్ళు 10 మందిని తీసుకోలేరు, ఇప్పటికీ 10 మందిని తీసుకోలేరు సార్. మా వాళ్ళని, మా ఆడపిల్లలని, మా అత్త, మా వాళ్ళు అందరూ ఇట్లా వేస్తారు సార్. మన ఊర్లోకి రావాల్సిన ఊళ్ళలో చిక్కడి నుంచి వచ్చినప్పుడు ఎలక్షన్లకు అడగడానికి పాస్బుక్లు ఇస్తున్నారు సార్. మాకు పాస్బుక్లు ఇస్తామా, మేము నష్టపరిహారం ఏం చేయను, మీరు మీకు న్యాయం చేస్తే మీకు అన్ని నేను చేసుకుంటా అని చెప్పింది సార్. ఇప్పుడు మొహం మొహం కూడా చూపిస్తారు సార్. 10 ఏళ్ళు అవుతుంది. ఎలక్షన్ అప్పుడు వచ్చి అడుకొని ఉంటారు. ఇప్పుడు మాత్రం ఎవరు దిక్కులేదు సార్. మాకు మేము రోజు వేసినా మాకు ఎవరు దిక్కులేడు. అప్పుడు మాత్రం వచ్చి ఓట్లు అడుగుతారు. ఇంట్లో పూట వచ్చి ఏ మొహం పెట్టుకుని వస్తారు సార్. మాది కూడా 2 ఎకరా భూమి పోతుంది సార్. ఎకరా భూమిలో 3 బతుకుతున్నాం. పూల తోటలే సార్. మేము బతికేది పూల తోటలే. నైట్ 12 గంటలకు పోయి పూలు దంపుకొని బతుకుతాం సార్. మేము పచ్చగూరలో పువ్వులు తప్పితే ఏం లేదు సార్. మాకు ఎవరికి జాబులు లేవు, ఏం లేవు. అంతే సార్. మాకు ఏమి ఆధారంగా చెప్పకుండా ఇప్పుడు సడన్ గా తెలియక వేసి సార్. ఇదంతా మాకు నిన్న మొన్న ఏం చెప్పలేదు. నా 9 రోజుల నుంచి చేసి ధర్నా చేస్తున్నాం. 9 రోజుల నుంచి లేకుండా ఈ రోజు సడన్ గా వచ్చి ఇట్లా పోలీసులు బందోబస్తు పెడితే మాకు అసలు ఏం ప్రూఫ్ చెప్పాలి కదా సార్. ఏదన్నా ప్రభుత్వాలు చూసుంటారు, మీరు చాలా ప్రభుత్వాలు చూసుంటారు. ఎవరైనా కేసీఆర్ వచ్చి వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా వచ్చి ఇట్లా భూమి తీసుకోవడానికి ఇప్పుడు నింపించినా ప్రభుత్వం ఇప్పుడే జరుగుతుంది ఇట్లా. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరు రాలేదు సార్. పొలాలు కావాలని ఎవరు రాలేదు. ఎప్పుడు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి వచ్చినాకనే చేస్తున్నారు. మాకు న్యాయం కావాలి సార్. ఏం చెప్తాను సార్, మాకు భూమి కావాలి. ఎక్కడ మాకు భూమి కావాలి. మా పేరు లక్ష్మమ్మ. 8 ఎకరాల భూమి ఉన్నది. 4 కొడుకులు నాకు. మేము గులాబీ చెట్లు పెట్టుకుంటాం, పువ్వులు, టమాటా అది కూరగాయలు పండించుకుంటాం, బతుకుతాం అంతే. నాకు భూములు కావాలని మేము పోరాడుతున్నాం. అదే పని చేస్తారు. వ్యవసాయం పని చేసుకుంటాం. వ్యవసాయం పని చేసుకొని బతుకుతాం. మాకు వ్యవసాయం పని చేసుకునే వాక మాకు కొట్టేలు వస్తుంది. ఏమైనా మట్టిలో పోరాడతాం సార్. మేము మట్టి తింటాం, మట్టి కక్కుతాం అంతే. మేము పోరాడేదే అది. మాకు ఉన్నదే వ్యవసాయం. మీ భూమి కావాలి, మేము కూరగాయలు పండించుకోవాలి. ప్రభుత్వం కంచెలు వేస్తున్నాం. ఈ భూమిలో మొత్తం కూడా హైడ్రా వచ్చి కంచెలు వేసేస్తున్నారు. ఏంటి ఆపే పరిస్థితి లేనట్టుగా అనిపిస్తుంది. మాకు ఆపే పరిస్థితి మాకు ఎట్లా తెలుస్తలేదు. వాళ్ళు ముందు వచ్చి మాకు ఇంత నోటీసులు ఇవ్వాలి కదా సార్. నోటీసులు ఇవ్వలేదు, ఏం చెప్పలేదు. ప్రకాష్ గారు ఏమన్నాడు, ఓట్లు రమ్మ నన్ను గెలిపిస్తే మీకు పాస్బుక్లు ఇప్పిస్తా, ఇప్పియకపోతే చెప్పులు తీసి మేడకి అంటాను అన్నాక గెలిచినాడు. గెలిచినాక మళ్ళీ మా ఊరికి వచ్చిండు. మా ఊరికి వచ్చినాక పాస్బుక్లు ఇస్తే అన్నావు, మరి ఎందుకు ఇస్తలేవు అంటని చెప్పి మళ్ళా మేము ఆయనకు అడ్డమైనాం. కాళ్ళకు అడ్డమైతే ఏం చేసిండు, దొబ్బేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళా కాంప్లైంట్ పెట్టిండు. ఇట్లా బాత్రూమ్ వెళ్తే మమ్మల్ని అడగేసుకోరని చెప్పి కాంప్లైంట్ పెట్టిండు. ఈ కాంప్లైంట్ పెట్టిండు అని చెప్పి మళ్ళీ కూడా అడిగారు. మళ్ళీ అడిగితే ఎమ్మెల్యే తనకి ఆయన సీఎం తనకు రమ్మని చెప్పింది. సీఎం తనకి రమ్మంటుంది అంటే ఈ సీఎం తనకి వెయ్యరు. సీఎం తనకి పోతూనే ఉన్నారు, ఎమ్మెల్యే తనకి పోతూనే ఉన్నారు. మొన్న సీఎం తనకి పోతే సీఎం కలవలే. మళ్ళా ఇక తిరుగుతూనే ఉన్నాము కానీ మాకు టైం ఇస్తలేరు. టైం ఇస్తలేరు. మాకు ఇంత పేపర్ అని ఇస్తలేరు. ఇది తీసుకుంటున్నాం మళ్ళీ మా పేపర్ ఇవ్వాలగా. ఇంత పేపర్ ఇస్తేనన్నా ఆయన తీసుకుంటారంట అనే అలానే ఉంటది. మరి ఇన్ని పైసలు ఇస్తున్నాం అనేది లేదు, ఏదీ లేదు మాకు. ఇట్లా ఈ బండ్లు వచ్చి పోలీసు వాళ్ళు ఇవన్నీ వచ్చి ఇంత మంది దిగిన దాకా మాకు తెలియదు. బాటకు 20-30 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. 20-30 మంది పోలీసు వాళ్ళ దాంట్లో మేము దొంగలకి ఏడికి రానికే నైట్ అంతా వండుకున్నాం, పండుకొని మళ్ళా పోయాం. ఎందుకంటే పోలీసు వాళ్ళు పోవాలని పోయినాం. మళ్ళా ఇప్పుడు రావాలంటే దొంగలేక ముందు దొంగకొని వచ్చినాం. ఇట్లా ఆటో వచ్చే రకాలు వాళ్ళు వేసుకొని పోయారు. వేసుకొని
పిఎస్ వేసుకొని పోయారు. మరి ఎట్లా చేయాలి ఆ పరిస్థితి ఎట్లా? 4 గంటలకు ఇక్కడ నుంచి పోలీసు ఇదే ప్లేస్ నుంచి పోలీసు అవసరం తీసుకెళ్ళారు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళారు. 4 గంటలకు కాదు 6 గంటలకు తీసుకోవాలి. ఈ రోజు పొద్దున 6 గంటలకు తీసుకుపోయారు. అంటే ఎందుకు నార్మల్ కూర్చొని కాదు వస్తున్నాం, మీదికి వస్తున్నాము. అంటే చిన్న పిల్లలు ఉంటారు కదా, చిన్న పిల్లలు ఉంటారు అంటే వండుకోనికి పోయినా కదా. ఇప్పుడు స్కూల్ పంపి ఇచ్చేది ఉంటది. ఆ స్కూల్ వస్తున్నప్పుడు అయితే చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఆ స్కూల్ కు పంపించడానికి స్కూల్ బస్సులు కూడా రానియకుండా చేసారు. ఆ కౌన్సిల్ ఇక్కడ రాణిస్తలేరు, ఈ కౌన్సిల్ అక్కడ రాణిస్తలేరు, బలవాసి చేసేసారు అంతే. ఈ ఊరిలోనే లోటు రాణిస్తారు. పోలీసు మొత్తం వాళ్ళు తయారు చేస్తున్నారు. చెక్ పోస్ట్ పెట్టుకుని ఆధార్ కార్డు చూపిస్తున్న ఊళ్ళో పంపిస్తున్నారు. చూసిరా మీ ఊరు వాళ్ళకు కూడా లోపల పంపిస్తారు ఆధార్ కార్డు. మా ఊళ్ళో కూడా పంపిస్తలేరు. అక్కడ బయటకు వెళ్ళారు మార్కెట్ ఇక్కడ లోపలికి రాణిస్తలేరు, రాణిస్తలేరు. అట్లా బందోబస్తు చేసారు. మరి ఎట్లా చేయాలి ఎప్పుడు పరిస్థితి అది? మాకు ఎక్కడ వెళ్ళి మా భూములు మాకు కావాలి. మా భూములు మాకు పట్టలు వేయాలి. మేము ఎట్లా బతకాలి? పట్టలు లేదు. సరే మా భూమి మాకు ఇస్తలేరు, మేము ఎట్లా బతకాలి? మీ భూమి ఇస్తలేవు. సుఖమంటే ఇప్పుడు పెన్షన్ వేసుకొస్తున్నాం. పెన్షన్ వేసుకొచ్చి మీ అనువల్ల చేసుకుంటాం అనుకో, మళ్ళీ మేము ఎట్లా బతకాలి? మా పరిస్థితి ఏంటి? అది మేము బాధపడేది. మాకు ఇవ్వాలి. మాకు ఎక్కడ లేదు, మా భూమి మాకు ఇవ్వాలి. మేము పొలాలు చేసుకొని బతుకుతున్నాం. మా భూమి మాకు ఇవ్వాలి బిడ్డ. మేము మండు తిని మనం ఎక్కుతాం. 12 గంటలకు పోతాం. 12 గంటలకు చిన్న పిల్లలు వేసుకొని పోయి పువ్వులు తెంపుకొని పువ్వులు అమ్ముకొని బతుకుతున్నట. మేము మాకు చాలా బాగా అనిపిస్తుంది. తెల్లదాకా చిన్న పిల్లలు తీసుకొని అడవికి పోయి అది పాము కాసి తేలు కాసి ఏమి కాసి అట్లా కూడా బాగా ఆడుకుంటే చేసుకుంటున్నాం. మీరు మాకు సాయం చేయాలన్నా వద్దా? అది మేము సాయం చేయాలని కోరుకుంటున్నాం. మా భూములు మాకు కావాలి. సరే ఈ భూములు మీరు తీసుకున్నా మాకు ఇంకో తననే చూపారు జాడ. ఈ భూములు తీసుకుంటారు కదా, ఏ తనైనా చూపారు మాకు. అట్లా చూపిస్తున్నా మాకు యదార్థం అనిపిస్తుంది. అది ఎక్కడ మాకు భూములు కావాలి.